పార్వతీపురం మాన్యం జిల్లా కొమరాడ మండలంలో అసంపూర్తిగా ఉన్న పూర్ణపాడు లాభేసు వంతెనను కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొమరాడ మండలంలో మొత్తం 31 గ్రామ పంచాయతీలు ఉంటాయని, వాటిలో 22 పంచాయతీలు నాగవలి నదికి యువతల వైపు, మరో 9 పంచాయతీలు నదికి అవతల వైపు ఉంటాయన్నారు. అయితే 1996లో జరిగిన నాటు పడవ ప్రమాదంలో 32 మంది గిరిజనులు నాగవలి నదిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని, అప్పట్లో మంత్రిగా ఉన్న దేవేందర్ గౌడ్ నాగవలి నదిపై వంతెన నిర్మాణానికి ప్రతిపాదించారని, 2006లో సిపిఎం తరపున ఎమ్మెల్యేగా ఉన్న కోలక లక్ష్మణమూర్తి హయాంలో 3.50 కోట్ల అంచనాతో పూర్ణపాడు లాభేసు వంతెన పనులన్నీ ప్రారంభించారు. కానీ కొన్ని కారణాల వల్ల 14 ఏళ్లు గడిచిన వంతెన మాత్రం పూర్తి కాలేదన్నారు. పోయిందమ్మా మనం ఇచ్చిన 757 వాళ్ళకి ఇవ్వాల్సింది. 57 లక్షల రూపాయల మేరకు వాళ్ళకి బిల్ అయింది. మిగతా మరి వాళ్ళు వర్క్ చేయడానికి వాళ్ళు గ్రాంట్ అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వక ఏంటంటే కాంట్రాక్టర్ మీరు గ్రాంట్ అడ్జస్ట్ చేస్తే చేస్తాం. అప్పటికి మళ్ళీ ఇంకా వాళ్ళకి 67 లక్షల పక్క అయిందని కాంట్రాక్ట్ 757 అవగా ఈ పనికి ఉండేటప్పుడు ఆ బ్యాలెన్స్ బిల్ వాళ్ళు పెండింగ్ క్లియర్ చేయలేదని చెప్పి కాంట్రాక్టర్ జంప్. మరి ఆ డబ్బులు ఫైనాన్స్ చేయలేకపోయారు. అది పరిస్థితి. 57 లక్షల రూపాయలు కాదు సార్. అది 2007లో మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో మొత్తం 9.